ఈరోజు ఈ సింపుల్ మోడల్ చేద్దాం. సో డ్రాయింగ్ గమనించండి. ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ చూస్తే ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఐడియా లేకపోతే కామెంట్ చేయండి, నేను ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ మనం ఈ మోడల్ని అర్థం చేసుకుందాం. ఈ ఫ్రంట్ వ్యూలో చూస్తే మనకి ఇక్కడ బేస్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ బేస్కి కింద 2 రిబ్స్ ఉన్నాయి. ఆ రిబ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందని మనకు టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఈ పైన ఒక సిలిండ్రికల్ ఎక్స్ట్రూజన్ ఉంది. వాటి డైమెన్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకటి ఓడిఏమో 50 ఇచ్చారు. కింద డయామీటర్ ఉంది కదా ట్యాపర్, ఈ ట్యాపర్లో ఈ కింద డయామీటర్ 20 ఇచ్చారు. ఇక్కడ ట్యాపర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది 30 ఇచ్చారు. అండ్ ఈ కౌంటర్ యొక్క డయామీటర్ 40 ఇచ్చారు. వాటి డెప్త్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ మీకు ఈ కంటిన్యూస్ లైన్స్కి డాష్డ్ లైన్స్కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటున్నా. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ కంటిన్యూస్ లైన్ అంటే ఏదైతే ఈ ఫ్రంట్ వ్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రంట్ వ్యూ తీసుకుందాం. ఈ ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఏవైతే ఎడ్జెస్ విజిబుల్ అవుతాయో అవి ఈ వ్యూలో కంటిన్యూస్ లైన్స్ ఉంటాయి అన్నమాట. హిడెన్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని డాష్డ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ గమనిస్తే మనకి ఇటువైపు నుంచి ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ యొక్క ఎడ్జెస్ మనకు కనబడవు. సో అందుకనే హిడెన్ లైన్స్లో చూపించారు. టాప్ వ్యూ నుంచి వస్తే అవి మనకు కనిపిస్తాయి. సో కంటిన్యూస్ లైన్స్లో ఓకే, లెట్స్ డూ ఇట్ బై స్టెప్. సాలిడ్ వర్క్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు పాపప్ కనిపించకపోతే హోమ్ క్లిక్ చేసినా వస్తాయి. ఎల్స్ ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ క్లిక్ చేస్తే పార్ట్ ఈ అసెంబ్లీ డ్రాయింగ్స్ ఇలా పాపప్ వస్తుంది. పార్ట్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. సేమ్ స్కెచ్ తీసుకొని ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ బేస్ గీసుకుందాం మనం. ఇది హారిజన్ అయితే ఇక్కడ నుంచి 40 వచ్చి 40 నుంచి పైకి 45 - 15 30. అండ్ ఈ ప్రొఫైల్ గీయండి. ఈ రిబ్ యొక్క హైట్ 15, అలా ఇక్కడ నుంచి 30. లెట్స్ డ్రా దిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 ఇచ్చారు, ఇది 15 ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ 2 లైన్స్ కొలీనియర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 ఇచ్చారు, ఇది 15. అండ్ ఈ మధ్యలో ఇది 70. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 90 ఇచ్చారు. సో మీకు ఇది ఈ పాపప్ రావాలంటే రైట్ క్లిక్ చేసి ఏదో ఒక డైరెక్షన్లో డ్రాగ్ చేస్తే మీకు ఇవి వస్తాయి. ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడికి 30 ఇచ్చారు, ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడికి 30. సో ఇది కూడా 30 అనుకుంటా. సో కంప్లీట్గా ఇది కన్స్ట్రైన్ అయింది. సో ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఎగ్జిట్ స్కెచ్ అని ఉంటుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే మనం స్కెచ్ నుంచి బయటకు వెళ్తాం. స్కెచ్ బయటకు వచ్చాక ఫీచర్స్ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రూడ్ బాస్ ఉంటుంది, అది క్లిక్ చేశాక మనకి సైడ్న ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఫ్రమ్ అని ఉంది కదా, ఈ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఈ ఎక్స్ట్రూడ్ అనేది స్టార్ట్ అవ్వాలని. స్కెచ్ ప్లేన్ అంటే ఎక్కడైతే స్కెచ్ ఉందో ఆ ప్లేన్ నుంచి స్టార్ట్ అవ్వాలని. ఇది కిందకు వస్తే సర్ఫేస్, ఫేస్ ఆర్ ప్లేన్ అని ఉంది. నాకు ఆ స్కెచ్ ఉన్న ప్లేన్ నుంచి కాకుండా వేరే సర్ఫేస్ నుంచి లేదా వేరే ఏదైనా ప్లేన్ నుంచి కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ ప్లేన్ కాకుండా వెర్టెక్స్ అంటే పాయింట్ ఏదైనా ఉంటే ఆ పాయింట్ నుంచి కావాలని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఆఫ్ సెట్ అయితే ఈ స్కెచ్ ఉంది కదా, ఈ స్కెచ్ నుంచి కొంత దూరంలో
ఎంత దూరంలో అనేది ఇక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చానంటే మనం ఇక్కడ గమనిస్తే స్కెచ్ ప్లేన్ ఇక్కడ ఉంది, కానీ ఎక్స్ట్రూజన్ మాత్రం 5 mm తర్వాత స్టార్ట్ అయింది అనమాట. ఈ డైరెక్షన్ మార్చాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇది ఎందుకంటే ఇటు వచ్చింది, ఈ డైరెక్షన్ కూడా మారిస్తే అటువైపు వెళ్తుంది అనమాట. అంటే ఆఫ్సెట్ ఈ ఈ కండిషన్లో ఆఫ్సెట్ ఇటువైపు ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇటువైపు 10 mm వచ్చింది కదా, సో అందుకే మిడిల్లో స్కెచ్ ఉండి ఇది అటు ఇటు షిఫ్ట్ అయింది అనమాట. సో నాకు దీనికి అర్థమైంది కదా. సో నాకు స్కెచ్ నుంచే కావాలి ఇది. ఇక్కడ బ్లైండ్, అప్ టు వెట్టెక్స్, అప్ టు సర్ఫేస్, ఆఫ్సెట్ ఫ్రమ్ ద సర్ఫేస్, అప్ టు ద బాడీ, అప్ టు బాడీ, మిడ్ ప్లేన్ ఉన్నాయి కదా. బ్లైండ్ అంటే ఏం లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అనేది ఇక్కడ చెప్తాం, ఎంత దూరంలో ఎండ్ అవ్వాలనేది బ్లైండ్ అనమాట. అంటే నాకు ఎంత ఎక్స్ట్రూజన్ కావాలి, 10 ఆర్ 20 అలా. అండ్ అప్ టు వెట్టెక్స్ అంటే వేరే ఏదైనా మనకి వెట్టెక్స్ ఎక్కడైనా ఉంటే ఆ వెట్టెక్స్ సెలెక్ట్ చేస్తే అక్కడ వరకు వెళ్తుంది అనమాట. అప్ టు సర్ఫేస్ అంటే ఏదైనా సర్ఫేస్. సో వీటన్నిటిపైన మనం ఎక్సర్సైజెస్ చేద్దాం. సో నాకు ఇక్కడ మిడ్ ప్లేన్ కావాలి, నేను మిడ్ ప్లేన్ వాడదాం అనుకుంటున్నాను. మిడ్ ప్లేన్ అంటే ఈ స్కెచ్ ఉంది కదా, ఈ స్కెచ్ మిడ్ ప్లేన్ అవుతుంది అనమాట. అంటే ఇటువైపు అటువైపు కూడా ఈ డిస్టెన్స్ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు 10 ఇస్తే ఇటు 5 అటు 5 అలా ఉంటుంది. సో నాకు ఈ డ్రాయింగ్ ప్రకారం 60 కావాలి, సో నేను 60 ఇస్తాను. అండ్ ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసారా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 60 ఉంది, మనకి బేస్ వచ్చింది. ఇప్పుడు ఈ రిబ్స్కి వెళ్దాం. సో ఈ రిబ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ సర్ఫేస్ వరకు ఉంది. ఇక్కడ మిడ్ ప్లేన్ నుంచి 12 mm ఉందన్నమాట. అంటే ఇటు 6 అనమాట. నేను ఏం చేస్తా అంటే ఈ ఫేస్ ఇక్కడ మనం గమనిస్తే ఇందులో ఎవ్రీ ఫేస్ యాక్ట్ యాజ్ ఎ ప్లేన్. ఓన్లీ ఫ్లాట్ ప్లేన్స్ అవుతున్నాయి, ఒక రేడియస్ ఉన్న అలాంటివి ప్లేన్ కింద అంటే స్కెచ్ గీయలేమన్నమాట. ప్లేన్ సర్ఫేస్ ఏమైనా ఉంటే దానిపైన స్కెచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అయ్యి, సో ఇక్కడ కూడా ఎలా స్టార్ట్ అయ్యి, అంటే మనకి లైన్ అవసరం లేదు. సో ఇక్కడ కన్వర్ట్ ఎంటిటీస్ అని ఒకటి ఉంది కదా, కన్వర్ట్ ఎంటిటీస్ క్లిక్ చేసి ఈ లైన్ కన్వర్ట్ ఎంటిటీస్ అంటే ఆల్రెడీ ఉన్న ఎంటిటీస్ని మనం ఈ స్కెచ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. కన్వర్ట్ ఎంటిటీస్ ఎందుకు వాడతాం, మనకి మధ్యలో వచ్చిన లైన్ అవసరం లేదు, ట్రిమ్ చేసుకున్నాం. సో ఇది 15 ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు కదా 15 ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయింది, సేమ్ ఇది కూడా 15. ఆరిజిన్ నుంచి తీసుకోకపోయినా సరే ఇది కన్స్ట్రక్ట్ అయింది, ఎందుకంటే ఈ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కన్స్ట్రైన్ ఫేసెస్. సో అందుకని ఇవి కన్స్ట్రైన్ అయ్యాయి. ఈ గ్రీన్ కలర్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే రిలేషన్స్ అనమాట. ఈ లైన్కి ఇక్కడ ఉన్న ఎడ్జ్కి ఏ రిలేషన్ ఉందంటే, ఇక్కడ కొలీనియర్ చేసాం కదా, కొలీనియర్ రిలేషన్ ఇది ఇక్కడ కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇది కోయిన్సైడ్స్. సో సేమ్ మన స్కెచ్ అయిపోయింది, ఎగ్జిట్ స్కెచ్ కొట్టాక మనకి స్కెచ్ ఇక్కడ వచ్చింది, కానీ మనకి కావాల్సింది ఈ మధ్యలో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫీచర్స్ ట్యాబ్లో వెళ్ళి బ్లైండ్ తీసుకొని ఆఫ్సెట్ ఉంది కదా, ఇది తీసుకుందాం. మనం డ్రాయింగ్లో చూస్తే ఇది ఓవరాల్ లెంత్ 60 ఉంది, అంటే ఆఫ్ 30 -6 అంటే 24. ఈ ఫేస్లో మనం స్కెచ్ గీసాం కదా, ఇక్కడ నుంచి 24 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆఫ్సెట్ ఎంత, 24, ఇది 12.
ఓకే, చూసారా ఇక్కడ ఆఫ్సెట్ 24 ఇచ్చాం కాబట్టి 24 నుంచి ఇది స్టార్ట్ అయింది 12 mm. ఓకే, సో కింద ఉన్న రిప్స్ వచ్చాయి మనకి. ఇది ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తే ఇలా పాపప్ వస్తుంది. ఈ నార్మల్ 2 ఉంది కదా, నార్మల్ 2 కొడితే ఈ ఫేస్ మనకి నార్మల్ అయింది అనమాట. మన విజన్కి ఇది నార్మల్ అయింది. సో మనకి ఈ కింద ఉన్న ప్రొఫైల్ వచ్చింది, కానీ ఈ ఫిల్లెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టిపికల్ ఫిల్లెట్ R2 అని ఉంది. అంటే R2 అంటే రేడియస్ 2 ఉన్న ఫిల్లెట్ టిపికల్ అంటే మోర్ దెన్ 1 యూజ్ చేయాలని చెప్పి ఇచ్చినట్టు అనమాట. ఈ బేస్ గీసిన స్కెచ్లోనే ఇచ్చేయచ్చు. సో ఆ స్కెచ్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ బాస్ దగ్గరికి వచ్చి ఎడిట్ స్కెచ్ అని ఉంటుంది, రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ స్కెచ్ అని వస్తుంది. సో ఇక్కడ ఫిల్లెట్ ఉంది కదా, ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఫీచర్స్ ట్యాబ్లో కూడా ఇక్కడ ఫిల్లెట్ ఉంటుంది, ఫిల్లెట్ అండ్ చాంఫర్. స్కెచ్ ట్యాబ్లో ఇచ్చిన ఓకే, మన కంఫర్టబుల్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇవ్వచ్చు. సో ఇది మనం ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, చేద్దాం. R2 ఇచ్చారు కాబట్టి ఈ ఎడ్జెస్ కింద ఎడ్జెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మనం ఈ బేస్ సక్సెస్ఫుల్గా గీసాం. సో పైన ఈ ఎక్స్ట్రూజన్ ఇప్పుడు గీద్దాం. ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇది OD50 ఉంది, ఇది సెంటర్లో ఉంది కాబట్టి 30 ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి 75 ఉంది. సో ఎడ్జ్ నుంచి 75. సో ఇది కంప్లీట్గా కన్స్ట్రైన్ అయింది. ఇప్పుడు ఎగ్జిట్ బయటకు వచ్చి ఎక్స్ట్రూడ్ ఎంత ఎక్స్ట్రూజన్ ఉందంటే ఈ హైట్ మనకి ఇక్కడ నుంచి 80 ఉంది, కానీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత కావాలంటే 80 - 45. సో 80 - 45. ఓకే, అండ్ దెన్ ఈ లోన ఈ కౌంటర్ అండ్ ఈ ట్యాపర్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా చేద్దామంటే రివాల్వ్ కట్ అనే ఫీచర్ ఉంది కదా, అది యూజ్ చేద్దాం. ఈ ఫీచర్స్ ఏదైనా యూజ్ చేయాలన్నా సరే స్కెచ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. రివాల్వ్ కట్ చేయాలంటే మనకి సెంటర్ యాక్సిస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే సెంటర్ యాక్సిస్ నుంచే మనం రివాల్వ్ చేస్తాం. సో ఈ డయామీటర్ వచ్చేసి 40 ఇచ్చారు, అంటే 20. ఈ పాయింట్ నుంచి ఇది 30 అంటే 15. ఇది వచ్చేసి 10, అంటే ఈ కిందది 20 ఇచ్చారు. సో 20 డయామీటర్, రేడియస్ 10 కదా, అలా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఇచ్చారు, అంటే 15. సో ఈ కౌంటర్ ఉంది కదా, కౌంటర్ ఏమో 40, అంటే 20 ఇచ్చాను. సో ఈ డెప్త్, కౌంటర్ డెప్త్ 10, ఈ కౌంటర్ డెప్త్ ఇది 10. సో ఇది కన్స్ట్రైన్ అయింది. ఎగ్జిట్ స్కెచ్. ఇప్పుడు ఏమడుగుతుందంటే మీ స్కెచ్ ఓపెన్ ఉంది, రెవల్యూషన్ చేయాల్సిన ఫీచర్స్ అన్నీ
క్లోజ్డ్ స్కెచ్ అయితేనే ఉంటాయి, నన్ను ఆటోమేటిక్గా క్లోజ్ చేయమంటారా అని అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేస్తే ఎందుకంటే ఓపెన్ ఉంది, మనం ఇక్కడ క్లోజ్ చేయలేదు కదా ఈ స్కెచ్, ఓన్లీ కన్స్ట్రక్షన్ లైన్ ఉంది. కన్స్ట్రక్షన్ లైన్స్ ఓన్లీ ఫర్ కన్స్ట్రక్ట్ ద స్కెచ్ అనమాట. ఏవైతే మనం కంటిన్యూస్ లైన్స్ గీస్తామో అయ్యే మాత్రమే స్కెచ్ ఈ ఫీచర్స్కి యూజ్ అవుతాయి. సో ఇక్కడ పైన ఉంది కదా ఈ సెక్షన్ వ్యూ కట్ చేస్తే మనకి ఆ ప్రొఫైల్ కనిపిస్తుంది. సో మనకు ఆ ఎగ్జాక్ట్ ప్రొఫైల్ వచ్చింది అనుకుంటున్నా, ఈ ప్రొఫైల్ లోపల ఉన్న ప్రొఫైల్ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, ఇంకా మనకి పెండింగ్ ఉన్నవి ఇక్కడ హోల్స్, ఇక్కడ హాఫ్ హోల్ అండ్ ఈ ఫేస్ పైన హోల్ ఉంది. సో ఫస్ట్ ఈ హోల్ అక్కడ 10 డయామీటర్ ఉన్న హోల్ వేద్దాం. ఈ పైనుంచి 21 వచ్చి సెంటర్లో ఉంది. ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ కూడా ఒక సెంటర్ లైన్ గీసుకోండి అండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని డయామీటర్ 10 ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 21 ఇచ్చారు. సో ఎగ్జిట్ కొట్టాక ఎక్స్ట్రూడ్ కట్ ఉంటుంది. ఏదైనా మెటీరియల్ యాడ్ చేయాలంటే ఎక్స్ట్రూజన్, మెటీరియల్ రిమూవ్ చేయాలంటే ఎక్స్ట్రూడ్ కట్ ఉంటుంది. సో ఇది మనకి బోత్ సైడ్ కావాలి కాబట్టి త్రూ ఆల్ బోత్ సైడ్స్ అని చెప్పి ఓకే చేయండి. సేమ్ ఇది కూడా ఎక్స్ట్రూడ్ లాగే మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో బ్లైండ్ త్రూ ఆల్ అంటే ఒక సైడే త్రూ ఆల్ అనమాట. అంటే ఇక్కడ ఈ కాంపోనెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ కట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఈ స్కెచ్ ఉన్న ఈ ప్రొఫైల్ త్రూ ఆల్ బోత్ సైడ్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అలానే సేమ్ ఇటు బోత్ సైడ్స్ ఆ స్కెచ్ నుంచి రెండు వైపులా. ఇవి మీకు నేమ్లోనే ఉన్నాయి. అప్ టు నెక్స్ట్ అంటే ఈ స్కెచ్ ఇక్కడ ఉంది కదా, అప్ టు నెక్స్ట్ అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఈ ఫేస్ వరకు, ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ వరకు వస్తుంది. సో నాకు ఇప్పుడు త్రూ ఆల్ కావాలి బోత్ సైడ్స్. ఓకే కొట్టండి. సో హోల్ కూడా అయింది. ఇక్కడ ఈ ఫేస్ మీద హోల్స్ ఉన్నాయి కదా, అవి ఈ హోల్ అండ్ ఈ 2 హోల్స్ ఇప్పుడు ఒకే స్కెచ్లో వేద్దాం. సో ఈ ఎడ్జ్ నుంచి 12 mm హోల్స్, ఇది 7 రేడియస్ ఉంది. ఓకే ఇది సెంటర్లో ఉంది, ఇది సెంటర్ నుంచి 15 ఉంది. ఓకే ఈ ఫేస్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. ఓకే డయామీటర్ సర్కిల్ తీసుకోండి, ఇక్కడ ఒకటి ఇక్కడ కరెక్ట్ సెంటర్లోనే ఉంది కాబట్టి. ఓకే స్మార్ట్ డైమెన్షన్ తీసుకోండి, ఈ 12 mm హోల్స్ కదా, ఇది కూడా 12 mm హోల్ అండ్ దిస్ ఈస్ 14, 7 రేడియస్ ఇచ్చారు కదా, 14. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 15 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 15. హారిజాంటల్ డిస్టెన్స్ కూడా 15. వెర్టికల్గా మనం డిస్టెన్సెస్ ఇచ్చాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15. ఇక్కడ మనం దీనికి కూడా 15 ఇవ్వచ్చు, కానీ మనం ఒక పని చేద్దాం. సెంటర్ పాయింట్స్ తీసుకోండి, కంట్రోల్ పట్టుకొని ఈ సెంటర్ పాయింట్ క్లిక్ చేస్తే మనకి రిలేషన్స్ వస్తాయి. వెర్టికల్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే రెండు ఒకే లైన్లో అలైన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి మొత్తం ప్రొఫైల్ అవసరం. ఓకే ఉన్నా పర్లేదు, ఎక్స్ట్రూడ్ కట్టే కాబట్టి. సో ఎగ్జిట్ స్టిచ్ అండ్ ఎక్స్ట్రూడ్ కట్, ఇవి కూడా త్రూ ఆల్ కూడా ఓకే త్రూ ఆల్ అన్నీ కవర్ చేసాం అనుకుంటున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఈ కాంపోనెంట్కి కలర్ చేంజ్ చేసుకున్నామంటే ఇక్కడ ఉంటుంది ఎడిట్ అపియరెన్స్ అని కొట్టి ఇక్కడికి వచ్చి మనం పార్ట్ మొత్తం సెలెక్ట్ చేస్తే పార్ట్ మొత్తంకి అప్లై అయ్యింది అనమాట. లేదు నాకు ఓన్లీ ఫేసే కావాలి అంటే ఇది మొత్తం డిలీట్ చేసి ఓన్లీ అది సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. సో ఇక్కడ ఫేసే కావాలంటే నువ్వు సెలెక్ట్ చేసిన ఫేస్ మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఇది డిలీట్ చేసేస్తే ఇలా మనకి ఏం కావాలన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఫేస్ అలా. నాకు మొత్తం బాడీ బ్లాక్ కలర్ కావాలి. సో బ్లాక్ అయితే మరీ కనిపించట్లేదు,
సో ఇది ఐసోమెట్రిక్ వ్యూ రావాలంటే Ctrl+7 ప్రెస్ చేస్తే వస్తుంది. సేవ్ చేయాలంటే ఇక్కడ పైన ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది, లేదంటే Ctrl+S పెట్టుకున్నా సేవ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఈ బేస్ చేద్దాం, తర్వాత పైన ఉన్న రిబ్స్, నెక్స్ట్ ఈ కౌంటర్ హోల్స్ చేద్దాం. బేస్ వచ్చేసి ఇది రేడియస్ ఇచ్చారు 10 అండ్ సెంటర్ టు సెంటర్ 39.7 అండ్ దీని థిక్నెస్ వచ్చేసి 2.7. ఈ లోపల హోల్ వచ్చేసి 10.1. ఫస్ట్ ఇలా అయినా తీసుకోండి, లేదంటే ఇక్కడ ఫైల్, న్యూ, ఓపెన్, సో టాప్ లైన్ తీసుకోండి. ఇక్కడ స్ట్రైట్ స్లాట్, ఇదొక సెంటర్ అండ్ రేడియస్, దీని యొక్క రేడియస్ వచ్చేసి 10 అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 39.7. లోన హోల్స్ ఉన్నాయి కదా, ఇది 10.1 డయామీటర్, ఇది 10.1 సారీ 10.1. ఈ డైమెన్షన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఈ సర్కిల్ అండి, ఈ సర్కిల్ కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ రిలేషన్స్ వస్తాయి, లేదంటే ఈ పక్కన కూడా ఉంటాయి. మనం ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసాం. ఎగ్జిట్ స్కెచ్ అండ్ ఎక్స్ట్రూడ్ అప్ టు 2.7 అండ్ దెన్ ఈ ఫేస్ పైన 2 రిబ్స్ ఉన్నాయి కదా, ఈ ఫేస్ పైన అవి డ్రా చేద్దాం. ఇది కింద నుంచి సెంటర్ 15 అండ్ ఇక్కడ నుంచి రేడియస్ 10 అంటే ఈ టాప్ కి 10 ఉంటుంది కదా, అంటే 25 ఈ హైట్ వచ్చేసి. సో మనం ఏం చేద్దామంటే ఈ ఫేస్ అయినా తీసుకోవచ్చు, ఈ ఫేస్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఈ ఫేస్ తీసుకుంటున్నా, మీకు కన్వీనియంట్గా ఉన్న ఫేస్ తీసుకోండి. 2 పాయింట్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ 2 రెక్టాంగిల్స్ డ్రా చేసి ఒక లైన్ సెంటర్లో ఒక లైన్ తీసుకొని, అది కన్స్ట్రక్షన్ లైన్ తీసుకొని ఈ 2 సిమెట్రిక్ చేయండి. ఈక్వల్ సిమెట్రిక్ చేశాక అండ్ దిస్ వన్ అండ్ ఈ 3 సెలెక్ట్ చేసి సిమెట్రీ చేయండి. సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ వచ్చేసి 13.1 అండ్ 23.19. 13.19 23.19 ఈ రెండింటి మధ్యన ఓకే 5, ఇక్కడ పైన 5 ఇచ్చాడు కదా. ఓకే, ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి రిలేషన్స్ అన్నమాట. ఓకే, స్కెచ్ కన్స్ట్రెయిన్ అయింది కదా, ఎగ్జిట్ ఫీచర్. మనం ఇందాక హైట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, 5 మైనస్ 2.7. నేను 2.7 ఎందుకు మైనస్ చేశానంటే ఇక్కడ గమనిస్తే ఈ బాటమ్ ఫేస్ నుంచి ఇక్కడికి 15 ఇచ్చాడు, కానీ నేను స్కెచ్ ఈ టాప్ ఫేస్ మీద తీసుకున్నాను కదా, అందుకని 2.7 తీసేసాను. ఒక కన్స్ట్రక్షన్ లైన్ తీసుకోండి హారిజంటల్గా అండ్ కింద నుంచి 15. ఇదేంటంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్, ఈ ప్రొఫైల్ ఉంది కదా, అది కట్ చేద్దాం మనం. అది రేడియస్ 10 ఇచ్చాడు కదా, అంటే డయామీటర్ 20. ఈ సెంటర్లో తీసుకొని డయామీటర్ 20 ఇచ్చాక కన్వర్ట్ ఎంటిటీలో ఈ లైన్ అండ్ ఈ లైన్ కన్వర్ట్ ఎంటిటీ ఇచ్చేస్తే మనకు అనవసరమైనవి రిమూవ్ చేయండి. సెంటర్తో రిలేషన్ యాడ్ చేసాం కదా, అది డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే ఓవర్ డిఫైన్ అయింది. సో ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కట్ క్లిక్ చేసి మనకి ఈ 2 ప్రొఫైల్సే మనకి అవసరం లేదు కాబట్టి ఏవైతే సెలెక్ట్ చేసామో అది మాత్రమే కట్ అవుతుంది. సో మనకు ఆ ప్రొఫైల్ వచ్చింది, టాప్ ప్రొఫైల్.
సో మనం ఈ కౌంటర్ ఉంది కదా, ఇప్పుడు ఈ కౌంటర్ హోల్ చేద్దాం. ఈ కౌంటర్ హోల్స్ నేను రివాల్వ్ కట్లో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ప్లేన్ తీసుకుంటున్నా ఎందుకంటే సెంటర్లో ఉంది. సో నాకు సెంటర్లోనే ఆ ప్లేన్ ఉండాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ లేదు అంటే మనకి ఇక్కడ రిఫరెన్స్లో ఇక్కడ ప్లేన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తా. సో ఇక్కడ కూడా హారిజంటల్ లైన్ ఒకటి, కన్స్ట్రక్షన్ లైన్ ఈ ఫేస్ నుంచి 15. ఇది ఏంటంటే ఆ కౌంటర్ హోల్స్ యొక్క సెంటర్ లైన్ అన్నమాట. టాప్ ఫేస్ అండ్ కౌంటర్ ఇది వెర్టికల్ చేయండి. అండ్ ఈ డయామీటర్ వచ్చేసి, సో ఇది చూసారా, మన స్కెచ్ ఉన్న వైపే ఉంటే రేడియస్ తీసుకుంటుంది. ఇది ఆపోజిట్ సైడ్కి తీసుకొస్తే డయామీటర్ తీసుకుంటుంది. ఇది 5.93 క్లిక్ చేసి 5.93 అండ్ కౌంటర్ డయామీటర్ ఇస్ 10 అండ్ డెప్త్ ఇస్ 2.5. సో ఇది అంతా 5.93 and this is 10 and this is 2.5. సో సేమ్ మనకి ఇక్కడ కూడా కావాలి కాబట్టి and this line is vertical and from here to here 2.5 and this diameter is 10 and this diameter is 5.93. సో మనకి స్కెచ్ కంప్లీట్ అయింది. రివాల్వ్ కట్ ఓకే, సెంటర్ యాక్సిస్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఓకే, సో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది హాఫ్ సెక్షన్ కట్ చేసాడు, హాఫ్ నార్మల్ ఉంచాడు. సో సెక్షన్ కట్ చేసి ఓరియంటేషన్ చూసుకుంటే, సో మనకు ఆ ప్రొఫైల్ వచ్చింది కదా ఎగ్జాక్ట్. సో అక్కడ ఏంటంటే ఇది ఒకటే సెక్షన్ కట్ చేశారనమాట, ఈ పార్ట్ నార్మల్ ఉంది. సో సెక్షన్ రిమూవ్ చేయాలన్నా అక్కడే క్లిక్ చేస్తే, దీనిపైన ఈ ఐకాన్ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇంకా ఏమైనా మిస్ చేసామా? సో ఇక్కడ ఫిల్లెట్ ఉంది 2.3 రేడియస్. మనకి ఫీచర్స్ ట్యాబ్లో కూడా ఫిల్లెట్ ఉంటుంది. సో ఇక్కడ 2.3 చేసి ఎడ్జెస్, ఫేస్ కాదు ఎడ్జెస్ సెలెక్ట్ చేస్తే మనకి ఫిల్లెట్ వస్తుంది. లోపల లేదు, ఓన్లీ బయటే ఉంది కదా. కంప్లీట్ అయింది. ఓకే, బాయ్, టాటా. లెట్స్ డూ దిస్. ఫస్ట్ అయితే మనం ఈ బేస్ చేద్దాం, తర్వాత పైన ఉన్న రిబ్స్, నెక్స్ట్ ఈ కౌంటర్ హోల్స్ చేద్దాం. బేస్ వచ్చేసి ఇది రేడియస్ ఇచ్చారు 10 అండ్ సెంటర్ టు సెంటర్ 39.7 అండ్ దీని థిక్నెస్ వచ్చేసి 2.7. ఈ లోపల హోల్ వచ్చేసి 10.1. సో ఫస్ట్ ఎలా అయినా తీసుకోండి, లేదంటే ఇక్కడ ఫైల్, న్యూ, ఓపెన్. సో టాప్ లైన్ తీసుకోండి, ఇక్కడ స్ట్రైట్ స్లాట్, ఇదొక సెంటర్ అండ్ రేడియస్. దీని యొక్క రేడియస్ వచ్చేసి 10 అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 39.7. అంతేనా? 39.7. ఓకే, లోన హోల్స్ ఉన్నాయి కదా, ఇది 10.1 డయామీటర్, ఇది 10.1
సారీ 10.1. ఈ డైమెన్షన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఈ సర్కిల్ అండి, ఈ సర్కిల్ కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ రిలేషన్స్ వస్తాయి, లేదంటే ఈ పక్కన కూడా ఉంటాయి. మనం ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసాం. ఎగ్జిట్ స్కెచ్ అండ్ ఎక్స్ట్రూడ్ అప్ టు 2.7 థిక్నెస్. అండ్ దెన్ ఈ ఫేస్ పైన 2 రిప్స్ ఉన్నాయి కదా, ఈ ఫేస్ పైన అవి డ్రా చేద్దాం. ఇది కింద నుంచి సెంటర్ 15 అండ్ ఇక్కడ నుంచి రేడియస్ 10 అంటే ఈ టాప్కి 10 ఉంటుంది కదా, అంటే 25 ఈ హైట్ వచ్చేసి. సో మనం ఏం చేద్దామంటే ఈ ఫేస్ అయినా తీసుకోవచ్చు, ఈ ఫేస్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఈ ఫేస్ తీసుకుంటున్నా, మీకు కన్వీనియంట్గా ఉన్న ఫేస్ తీసుకోండి. రెక్టాంగిల్ సారీ 2 పాయింట్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ 2 రెక్టాంగిల్స్ డ్రా చేసి ఒక లైన్ సెంటర్లో ఒక లైన్ తీసుకొని, అది కన్స్ట్రక్షన్ లైన్ తీసుకొని ఈ 2 సిమెట్రిక్ చేయండి. ఈక్వల్ సిమెట్రిక్ చేశాక అండ్ దిస్ వన్ అండ్ ఈ 3 సెలెక్ట్ చేసి సిమెట్రీ చేయండి. సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ వచ్చేసి 13.1 అండ్ 23.19. 13.19 and this 3.19. ఈ రెండింటి మధ్యన 5. సో ఇక్కడ పైన 5 ఇచ్చాడు కదా. ఓకే, ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి రిలేషన్స్ అన్నమాట. ఓకే, స్కెచ్ కన్స్ట్రెయిన్ అయింది కదా. ఎగ్జిట్ ఫీచర్, మనం ఇందాక హైట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, 25 మైనస్ 2.7. నేను 2.7 ఎందుకు మైనస్ చేశానంటే, ఇక్కడ గమనిస్తే ఈ బాటమ్ ఫేస్ నుంచి ఇక్కడికి 15 ఇచ్చాడు, కానీ నేను స్కెచ్ ఈ టాప్ ఫేస్ మీద తీసుకున్నాను కదా, అందుకని 2.7 తీసేసాను. ఓకే, మనం ఇప్పుడు ఈ రేడియస్ ఉంది కదా, అది కట్ చేద్దాం. ఒక కన్స్ట్రక్షన్ లైన్ తీసుకోండి హారిజంటల్గా అండ్ కింద నుంచి 15. ఇదేంటంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్. అండ్ ఇది దీంతో డ్రాగ్ చేస్తే రిలేషన్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఉంది కదా, అది కట్ చేద్దాం మనం. అది రేడియస్ 10 ఇచ్చాడు కదా, అంటే డయామీటర్ 20. ఈ సెంటర్లో తీసుకొని డయామీటర్ 20 ఇచ్చాక కన్వర్ట్ ఎంటిటీలో ఈ లైన్ అండ్ ఈ లైన్ కన్వర్ట్ ఎంటిటీ ఇచ్చేస్తే మనకు అనవసరమైనవి రిమూవ్ చేయండి. అండ్ ఇక్కడ సెంటర్తో రిలేషన్ యాడ్ చేసాం కదా, అది డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే ఓవర్ డిఫైన్ అయింది. సో ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కట్ క్లిక్ చేసి మనకి ఇది ఈ 2 ప్రొఫైల్సే మనకి అవసరం లేదు కాబట్టి ఏవైతే సెలెక్ట్ చేసామో అది మాత్రమే కట్ అవుతుంది. సో మనకు ఆ ప్రొఫైల్ వచ్చింది, టాప్ ప్రొఫైల్. సో మనం ఈ కౌంటర్ ఉంది కదా, ఇప్పుడు ఈ కౌంటర్ హోల్ చేద్దాం. ఈ కౌంటర్ హోల్స్ నేను
రివాల్వ్ కట్లో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ప్లేన్ తీసుకుంటున్నా ఎందుకంటే సెంటర్లో ఉంది. సో నాకు సెంటర్లోనే ఆ ప్లేన్ ఉండాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటా. ఒకవేళ లేదు అంటే మనకి ఇక్కడ రిఫరెన్స్లో ఇక్కడ ప్లేన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తా. సో ఇక్కడ కూడా హారిజంటల్ లైన్ ఒకటి, కన్స్ట్రక్షన్ లైన్ ఎక్కడి నుంచి ఈ ఫేస్ నుంచి 15. ఇది ఏంటంటే ఆ కౌంటర్ హోల్స్ యొక్క సెంటర్ లైన్ అన్నమాట. టాప్ ఫేస్ అండ్ కౌంటర్ ఇది వెర్టికల్ చేయండి. అండ్ ఈ డయామీటర్ వచ్చేసి, సో ఇది చూసారా, మన స్కెచ్ అన్న వైపే ఉంటే రేడియస్ తీసుకుంటుంది. ఇది ఆపోజిట్ సైడ్కి తీసుకొస్తే డయామీటర్ తీసుకుంటుంది. ఇది 5.93 క్లిక్ చేసి 5.93 అండ్ కౌంటర్ డయామీటర్ is 10 and depth is 2.5. సో ఇది అంతా 5.93 and this is 10 and this is 2.5. so same ప్రొఫైల్ మనకి ఇక్కడ కూడా కావాలి కాబట్టి this line is vertical and from here to here 2.5 and this diameter is 10 and this diameter is 5.93. సో మనకి స్కెచ్ కంప్లీట్ అయింది. రివాల్వ్ కట్ ఓకే, సెంటర్ యాక్సిస్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఓకే, సో మనం ఇక్కడ ఓకే మనకు కంప్లీట్ అయింది. Ctrl+7 ఐసోమెట్రిక్ వ్యూ. సో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది హాఫ్ సెక్షన్ కట్ చేసాడు, హాఫ్ నార్మల్ ఉంచాడు. సో సెక్షన్ కట్ చేసి ఓరియంటేషన్ చూసుకుంటే సో మనకు ఆ ప్రొఫైల్ వచ్చింది కదా ఎగ్జాక్ట్. సో అక్కడ ఏంటంటే ఇది ఒకటే సెక్షన్ కట్ చేశారనమాట, ఈ పార్ట్ నార్మల్ ఉంది. సో సెక్షన్ రిమూవ్ చేయాలన్నా అక్కడే క్లిక్ చేస్తే, దీనిపైన ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే సరిపోద్ది. సో ఇంకా ఏమైనా మిస్ చేసామా? సో ఇక్కడ ఫిల్లెట్ ఉంది 2.3 రేడియస్. మనకి ఫీచర్స్ ట్యాబ్లో కూడా ఫిల్లెట్ ఉంటుంది. సో ఇక్కడ 2.3 చేసి ఎడ్జెస్, ఫేస్ కాదు ఎడ్జెస్ సెలెక్ట్ చేస్తే మనకి ఫిల్లెట్ వస్తుంది. లోపల లేదు, ఓన్లీ బయటే ఉంది కదా. ఓకే, కంప్లీట్ అయింది. ఓకే, బాయ్, టాటా. ఓకే, సేవ్ చేయాలంటే ఇక్కడ Ctrl+S క్లిక్ చేస్తే మనకి బ్రౌజ్ అయితే మనకి నేమ్ వచ్చింది. మనకు కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, టాటా.